కేంద్ర ఎన్నికల సంఘంపై ఇవాళ విపక్షాల పోరుబాట చేయనుంది. బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2024 లోక్సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. ఇక ఇవాళ ఉదయం 11:30 పార్లమెంటు నుంచి ఈసీ ప్రధాన కార్యాలయం వరకు మార్చ్ నిర్వహించనున్నారు విపక్ష పార్టీ ఎంపీలు. 25 పార్టీలకు చెందిన సుమారు 300 మంది ఎంపీలు ర్యాలీలో పాల్గొనే ఛాన్స్ ఉంది. అయితే ప్రదర్శనకు ఎలాంటి అనుమతి లేదని చెబుతున్నారు పోలీసులు. అనుమతి లేకపోవడంతో పార్లమెంటు ప్రాంగణం నుంచి బయటకు వచ్చే మార్గం దగ్గరే ఎంపీలను పోలీసులు అడ్డుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇండియా కూటమి బ్యానర్ కాకుండా విపక్షాల ఐక్యత చాటేలా ప్రదర్శనకు ప్లాన్ చేస్తుంది కూటమి. ఇండియా కూటమిలో లేని ఆప్ ఇతర పార్టీల ఎంపీలు కూడా ర్యాలీలో పాల్గొనేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. హిందీ, ఇంగ్లీష్తో పాటు మరాఠీ, తమిళ్, బెంగాలీ భాషల్లో ప్లక్కార్డ్స్, పోస్టర్లు ప్రదర్శించనున్నారు విపక్ష ఎంపీలు. రెటిక ఇదే అంశంపై మరింత సమాచారం మదర్ అందిస్తారు. చెప్పండి మదర్, ఇండియా కూటమి ఆందోళనపై అప్డేట్స్ ఏంటి? మాధురి, గత పార్లమెంట్ స్టేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బీహార్ లో ఎన్నికల సంఘం తీసుకొచ్చినటువంటి ఎస్ఐఆర్ సంబంధించి వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఇటీవల రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం సంబంధించి కీలకంగా 2024 లోక్సభ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరించింది. చాలా వరకు ఫేక్ ఓటర్లు కావచ్చు, లేకపోతే డూప్లికేట్ ఓటర్స్ ని ఇట్లా నిలువ చేశారు. వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను బయటపెడుతూ ఇటీవల ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ని నిర్వహించారు. ఆ సందర్భంలోనే బెంగళూరు సంబంధించి 2 నియోజకవర్గాల్లో జరిగినటువంటి అవకతవకలు వీటన్నింటిపైన కూడా రాహుల్ గాంధీ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా, అక్రమాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఆయన బయట పెట్టారు. వ్యవహరిస్తున్నటువంటి మొదటి కూడా విపక్షాలు లేవనెత్తినటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి దిశగా వారు సూచించినటువంటి దిశగా మార్పులు తీసుకోవడం కావచ్చు, లేకపోతే కొన్ని ఒక పార్టీకి లబ్ధి చేకూర్చేలాగా నిర్ణయాలు తీసుకుంటుండడం కావచ్చు, అన్నింటినీ వేసిస్తూ ఈ రోజు ఒక మార్చ్ కి అయితే విపక్ష ఎంపీల అందరూ కూడా సిద్ధమవుతున్నారు. పోరుబాట లాగానే మనం చూడాల్సి ఉంటుంది. 11:30కు ఎందుకంటే పార్లమెంట్ సెషన్ 10 గంటలకు ప్రారంభం అవుతుంది, 11 గంటలకు ప్రారంభం అవుతుంది. 11 గంటలకు ప్రారంభం అయిన తర్వాత అజ్యూజువల్ గా ఒక 5-10 నిమిషాలు నడిచిన తర్వాత సెషన్ అనేది కూడా వాయిదా పడుతూ వస్తుంది. గత కొన్ని రోజులుగా కూడా ఈ రోజు కూడా అలాగే వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. 11:30కు మార్చి అయితే పిలుపునిచ్చారు. సుమారు 25 రాజకీయ పార్టీలకు సంబంధించి ఇటు లోక్సభ, రాజ్యసభ ఎంపీలు అందరూ కూడా ఈ మార్చ్ లో పాల్గొనబోతున్నారు. మకర ద్వారం నుంచి అంటే పార్లమెంట్ కి ఎంటర్ అయ్యేటువంటి గేట్ ఉంటుంది. దాని మకర ద్వారం నుంచి ఎంపీలందరూ కూడా పార్లమెంట్ లోపలికి వెళ్తుంటారు. ఆ ద్వారం నుంచే కేంద్ర ఎన్నికల సంఘం వరకు కూడా మార్చ్ గా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. వాటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. మొత్తంగా ఒక ఇండియా కూటమి లాగా కాకుండా కూటమిలో లేనటువంటి తటస్థంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా వారికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా పాల్గొనేలాగా ప్లాన్ అయితే జరుగుతా ఉంది. సుమారు 250 నుంచి 300 మంది ఎంపీలు ఈ మార్చ్ లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికైతే పోలీసులు ఈ మార్చ్ కి అయితే అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే పార్లమెంట్ పరిసరాలకు సంబంధించి కీలకంగా కేసులు జరిగేటువంటి సందర్భంలో 144 సెక్షన్ అనేది కూడా అమల్లో ఉంటుంది. ఎలాంటి ప్రొటెస్టులు కానీ మార్చులకు కానీ అనుమతిని అయితే ఇవ్వరు. ఇన్సైడ్ పార్లమెంట్ వారు ధర్నాలు కావచ్చు, లేకపోతే నిరసన ప్రదర్శనలు చేసుకోవచ్చు. కానీ ఇన్సైడ్ పార్లమెంట్ కాకుండా ఇన్సైడ్ పార్లమెంట్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం వరకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ మార్చ్ అయితే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కొంత హై సెక్యూరిటీ జోన్ కాబట్టి పోలీసులు అయితే అనుమతి ఇవ్వలేదు. అయితే వాటిని మకర ద్వారం దగ్గరే అడ్డుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత భారీగానే పోలీసులు మోహరించారు. ప్రస్తుతానికి అయితే మార్చ్ జరుగుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తంగా అయితే కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్నటువంటి తీరును నిరసిస్తూ విపక్షాలన్నీ కూడా ఐక్యంగా వాటికి సంబంధించినటువంటి అంశాలపైన పోరాడాలని కూడా నిర్ణయం తీసుకున్నాయి. దానిలో భాగంగానే ఈ వాటికి సంబంధించి ముఖ్యంగా మార్చ్ అయితే పిలుపునిచ్చారు. అందరు ఎంపీలు కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు అందరూ కూడా ఈ ప్రొటెస్ట్ లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్స్ ని నిర్వహిస్తామని చెప్తున్నప్పటికీ చాలా వరకు అవకతవకలు అనేది కూడా
బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఓటర్లకు సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున క్వశ్చన్స్ అనేది కూడా రైజ్ అవుతున్నటువంటి వేళ వాటన్నిటిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానిలో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం పైన వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఒత్తిడి పెంచేటువంటి కార్యాచరణలో భాగంగానే ఈ ఎంపీలకు సంబంధించినటువంటి భారత్ అయితే పిలుపునిచ్చారు. ప్రస్తుతానికి అయితే ఇటు పార్లమెంట్ స్ట్రీట్ కావచ్చు, పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు అయితే మోహరించారు. మాధురి.